ఇందులో కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. కొత్తిమీర కూడా వేసేసి ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపేసుకుందాం. చూడండి, రైస్ మొత్తం నేను ఇట్లా కలిపేసుకున్నాను. ఒకసారి టేస్ట్ చూసుకొని ఒక 2 నిమిషాలు స్టవ్ మీద ఉంచేసి మనం డిష్ అవుట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు డిష్ అవుట్ చేసేసుకుందాం టమాటో రైస్. ఒక 2 నిమిషాలు మనం అట్లా స్టవ్ మీద వేగనిచ్చాం అనుకోండి, చాలా బాగుంటుంది. వేడి వేడిగా తినేసేయచ్చు అనమాట. ఎప్పుడైనా చేసుకోవాలనిపించినప్పుడు ఇట్లా సింపుల్గా చేసేసుకోవచ్చు. మన ఛానల్లో ఉండే ఏవైతే ఉన్నాయో రైస్లు అవన్నీ నేను చెప్పాను కదా, ఒక్కసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే, చాలా కలర్ఫుల్గా ఉంది కదా. నేను ఎప్పుడు చెప్పేది ఒకటే, కలర్ఫుల్గా ఎంత కలర్ఫుల్గా ఉంటుందో టేస్ట్ కూడా అంత బాగుంటుంది అనమాట. ఇది ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఓకేనా? నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఓకేనా? లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లాంటి వీడియోస్ కోసం.